అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం. సంగిశెట్టి శ్రీనివాస్ పంపించిండట. ఇదేదో జర బాగానే ఉన్నట్టుంది. ఒకసారి పెద్ద మనిషికి ఫోన్ చేద్దాం. ఎదిరేపల్లి కాశన్న రేపటి కాలం. ఏంది ఇది? అంబేద్కర్ దారిలో కాశన్న కవిత్వం. ఎదిరేపల్లి కాశన్న ముక్కుసూటి మనిషి. నచ్చితే ఎత్తుకొని ఎదలకు అత్తుకుంటాడు, ఎత్తేస్తే వెనక్కి తిరిగి చూడడు. నాగర్ కర్నూలు నుంచి వెనకట ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్టులతో కలిసి నడిచిండు. ఆ తర్వాత దండోర ఉద్యమంతో మమేకమయ్యిండు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వామి అయ్యిండు. ఇప్పుడు బలంగా అంబేద్కర్ ఐడియాలజీని ఆచరిస్తూ ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా కొత్తగా రేపటి కాలం నలుపుదే అనే కవితా సంపుటిని వెలువరించిండు. ఇది 7 ఏళ్లలో ఆయన వెలువరించిన 3వ కవితా సంపుటి. గతంలో మూల చుక్క, తిరగబడే నిషిద్ధుణ్ణి వెలువరించిండు. 50 ఏళ్ల కాశన్నను ఆది నుంచి ఆకలి, అవమానం, అస్పృశ్యత, ఆర్థికలేమి వెంటాడినాయి. ఈ వెంటాడిన వేదనలే ఆయన కవితా వస్తువులయ్యాయి. ఈ విషయాల్ని అంబేద్కర్ భావాజాల దృక్కోణంతో ధిక్కరిస్తూ రాసిండు. స్వయంగా పాటగాడు కావడంతో ఈ కొత్త కవితా సంపుటిలో పాటల మీద ఎక్కువ కవితలున్నాయి. వాగ్గేయకారులు పాటకు చేస్తున్న గాయాలను ఆలపించిండు. మెజారిటీ దళితుల్లాగే కాశన్న అంబేద్కర్ని గుండెలకు అద్దుకున్నాడు. కమ్యూనిస్టులు రాజ్యాంగవాదం అని గేలి చేస్తే నిరసన గలమెత్తిండు. సరే, ఇప్పుడు ఏందో ఈ కవిత సంగతి ఏందో చూద్దాము. ఏంది కవిత? ఈ సంపుటిలో విప్లవ కెరటం సావిత్రిబాయిని ఇట్లా కొలిచిండు. ఎట్లా? ఒక్కసారి ఆ పెద్ద మనిషికి కూడా ఫోన్ చేద్దాము. ఇది సంగిశెట్టి శ్రీనివాస్.